వైపు రాణించాలి. క్రీడల్లో కానీ రాణించగలిగితే మానసికంగా శారీరక. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆడపిల్లలకు 18 ఏళ్లు నిన్నందే వివాహం చేయరాదు, ఆడపిల్లలను చదివించాలి, బాలికల పెంపకంలో ఎలాంటి వివక్ష చూపరాదని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధామారుతి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ప్రభావం చూపింది. బాలికల నిష్పత్తి పెరిగిందని ఆమె అన్నారు. అనంతరం ఒంగోలు చిన్న బస్టాండ్ నుంచి పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. బచావో బేటీ పడావో అనే కార్యక్రమం నిర్వహించడం వల్ల మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో మరియు మన ప్రకాశం జిల్లాలో కూడా బాలికల పుట్టుక శాతం కూడా చాలా బాగా పెరిగింది. బాలికల నిష్పత్తి కూడా చాలా గణనీయ స్థాయిలో చక్కగా మంచి ప్రకాశవంతమైన దిశగా కూడా రిజల్ట్ వస్తోంది. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకొని ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏమంటే, బాలిక పుట్టుక అనేది మీ ఇంటికి ఒక బాధాకరమైన విషయం కాదు, ఒక సంతోషకరమైన విషయం. ప్రతి బాలిక పుట్టుకని మనం ఆనందంగా ఉత్సాహంగా కూడా జరుపుకోవాలి. అలాగే పిల్లలందరినీ కూడా, ఆడపిల్లల్ని ముఖ్యంగా చదివించాలి. చదివించి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేయాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్థానిక హై స్కూల్, జడ్పీ హై స్కూలు మరియు బాలికల పాఠశాల వారి ఆధ్వర్యంలో ఎంఈఓ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మీ అందరికీ కూడా మరొక్కసారి బేటీ బచావో బేటీ పడావో తరఫున ఐసిడిఎస్ అమ్మాయిలతోటి అంటే బాలికలతోటి ర్యాలీ నిర్వహిస్తున్నాం. పొదిలి మండలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ ఉద్దేశం చదువుకునే వయసులో ఉండే అమ్మాయిలందరూ కూడా బడిలోనే ఉండాలి. వారందరూ కూడా 18 సంవత్సరాల వయసు దాకా ఖచ్చితంగా బడి లేదా కళాశాలలో చదువుకుంటూ ఉండాలా. అలాగే 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు జరపకూడదు. అంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశాన్ని మనం సాధించాలా. అట్లాగే డ్రాప్ అవుట్ కాకుండా కూడా పిల్లల్ని చూసుకోవాలా. మరి ఏదో ఒక రకమైన వృత్తి లేక ఉపాధిని కల్పించేటటువంటి స్కిల్ ట్రైనింగ్ను కూడా అమ్మాయిలకు ప్రభుత్వం అందజేస్తుంది. అవసరమైన వాళ్లకు కుట్టు మిషన్లకు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. అంటే అందరికీ బాలబాలికలు అందరికీ కావాల్సిన హాస్టల్స్ ఉన్నాయి. కేజీబీవీ పాఠశాల ఉంది.